Good morning. I am J. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about free electron theory. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్, లోహాల్లోని బంధ సిద్ధాంతాలు తెలుసుకుంటున్నాం. Metals are believed to possess a special type of bond called metallic bond. మెటల్స్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బాండింగ్ చూస్తాం మనం, దాన్ని ఏమంటాం? మెటాలిక్ బాండ్, లోహ బంధం అంటాం. ద నేచర్ ఆఫ్ మెటాలిక్ బాండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థియరీస్. ఆ మెటాలిక్ బాండ్ యొక్క నేచర్ని థియరీస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి ఏంటి అంటే, ఒకటి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, ఇంకొకటి వ్యాలెన్స్ బాండ్ థియరీ, నెక్స్ట్ థర్డ్ది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆర్ బ్యాండ్ థియరీ అంటాం. ఓకే, ఒకసారి వినండి అమ్మా. లోహ పరమాణువుల మధ్య ఉన్న లోహ బంధాలను వివరించడానికి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఒకటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం, సెకండ్ది సంయోజకత బంధ సిద్ధాంతం, చివరిది అణు ఆర్బిటాల్ సిద్ధాంతం అంటాం, లేదంటే పట్టీ సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వీడియోలో ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై డ్రూడ్ అండ్ లారెంజ్ టు ఎక్స్ప్లెయిన్ హై ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతాన్ని డ్రూడ్ మరియు లారెంజ్ ప్రతిపాదించారు. ఓకే, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతాన్ని డ్రూడ్ మరియు లారెంజ్ ప్రతిపాదించారు. ఎందుకు అంటే, మనకి అధిక విద్యుత్ వాహకత్వాన్ని అలాగే ఉష్ణ వాహకత్వాన్ని వివరించడానికి, లోహాల్లో అధిక విద్యుత్ వాహకత్వం అలాగే ఉష్ణ వాహకత్వాన్ని వివరించడానికి డ్రూడ్ మరియు లారెంజ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీళ్ళు ఏం చెప్పారు అంటే, మెటల్స్కి లో అయనైజేషన్ ఎనర్జీ ఉండడం వల్ల కొన్ని ఆటమ్స్ ఏం చేస్తాయంటే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యి క్యాటయాన్స్గా మారిపోతాయి, అంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ కింద. మెటల్స్కి లో అయనైజేషన్ ఎనర్జీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కోల్పోయి క్యాటయాన్స్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్గా మారిపోతాయి. అవి కోల్పోయిన ఎలక్ట్రాన్స్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ లోకలైజ్డ్ అంటే ఒకే చోట ఉండవు. మరి ఏం జరుగుతుంది? దే మూవ్ ఫ్రీలీ అండ్ ర్యాండమ్లీ త్రూ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ మెటల్. ఆ మెటల్ యొక్క వాల్యూమ్ అంతటిలో ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే లాస్ట్ అయిపోయినాయో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇది చెప్పడానికి ఆయన ఏం చెప్పారంటే, అకార్డింగ్ టు హిజ్ వ్యూ ఏ మెటల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అసెంబ్లీ ఆఫ్ పాజిటివ్ అయాన్స్. ఒక మెటల్ని పాజిటివ్ అయాన్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఉన్నాయని అనుకున్నాం, అంటే క్యాటయాన్స్. ఇవి మొబైల్ ఎలక్ట్రాన్స్ ఉన్న దాంట్లో ఇమ్మర్స్ అయి ఉన్నాయి, అంటే ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ మధ్యలో పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, ఏం చెప్పారు? మెటల్ అనేది ఒక అసెంబ్లీ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అనుకున్నాం, ఒక సీ ఆఫ్ నెగిటివ్ క్లౌడ్ మధ్యలో ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ ఉన్నాయి అనుకున్నారు. అంటే ఏంటి? డ్రూడ్ అండ్ లారెంజ్ ఏం చెప్పారు? లోహాల్లో లోహ పరమాణువుల నుంచి ఏర్పడిన అతి ముఖ్యమైన ధనావేశిత అయాన్లు ఉంటూ వాటి చుట్టూ స్వేచ్ఛగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు చలిస్తూ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రాన్ సాగర్ నమూనా ప్రకారం లోహ స్ఫటికంలో ధనావేశిత లోహ అయాన్లు సంచరించే స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు సరిసఖ్యలో ఉంటాయి. ఇవి స్వేచ్ఛాయుతంగా సంచరిస్తున్నాయి కాబట్టి, అంటే స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్ల చలనం ఫలితంగా మనకేం తెలుస్తుంది? విద్యుత్ వాహకత్వం ఏర్పడుతుంది అని చెప్పారు. ఓకేనా?
అంటే ఏంటి, మెటల్ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఒక సిలో ఇమ్మర్స్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పారు, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ మోడ్ వల్ల అకార్డింగ్ టు ఫ్రీ ఎలక్ట్రాన్ బాండ్ ద మెటాలిక్ బాండ్ ఈజ్ డీలోకలైజ్డ్ నాన్ డైరెక్షనల్. అంటే లోహంలోని స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు క్రమరాహిత్యంగా అన్ని దశల్లో చెలుస్తున్నాయి. నెక్స్ట్, ఆల్కలీ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. క్షారలోహాలు సున్నితంగా ఉంటాయి, అలాగే ద్రవీభవన స్థానం చాలా తక్కువగా ఉంటుంది. అదే ట్రాన్సిషన్ మెటల్స్ చూసుకున్నాం అనుకో, హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి, హార్డ్ సబ్స్టెన్సెస్. పరివర్తన లోహాలు చూసినట్లయితే అవి కఠినంగా ఉంటాయి, అలాగే ఎక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ద ప్రెసెన్స్ ఆఫ్ మొబైల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అంటే ఫ్రీగా మూవ్ అవుతున్నాయి కదా ఎలక్ట్రాన్స్, ఇది ఏం చెప్తుంది, హై ఎలక్ట్రికల్ కండక్టివిటీని థర్మల్ కండక్టివిటీని చెప్తుంది. అంటే స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు చలిస్తున్నాయి అన్ని దశల్లో అని చెప్పి ఇది ఏం చెప్తుంది, అధిక విద్యుత్ వాహకత్వాన్ని మరియు ఉష్ణవాహకత్వాన్ని వివరిస్తుంది. ద డక్టిలిటీ అండ్ మెలియబిలిటీ ఆఫ్ మెటల్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ డ్యూ టు నాన్ డైరెక్షనల్ నేచర్ ఆఫ్ మెటాలిక్ బాండ్. అలాగే మనం చెప్పుకున్నాం డక్టిలిటీ అంటే ఏంటి, అంటే అవి సున్నితంగా ఉంటాయి, మనకి సాగే గుణం కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. లోహాల యొక్క సున్నితత్వాన్ని అలాగే సాగే గుణాన్ని ఎలా వివరించారు అంటే, ఈ స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్ అన్ని దశల్లో తిరుగుతున్నాయి కదా కాబట్టి అవి డక్టైల్ మెలియబుల్ అని చెప్తాం ఈ మెటల్స్. ఓకే, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. మరి దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, దీని యొక్క లోపాలు ఏంటి అంటే, ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే విశిష్టోష్ణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లోహాల యొక్క విశిష్టోష్ణాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే సెమీ కండక్టెన్స్ అంటే అర్ధవాహకత్వం. ఒక సబ్స్టెన్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ పాస్ చేసామనుకో, దాన్ని గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం ఆ సబ్స్టెన్స్ని. అదే సబ్స్టెన్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ సమ్ ఎక్స్టెంట్ వరకే పాస్ చేయగలం అనుకో, దాన్ని సెమీ కండక్టర్ అంటాం. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఏం చెప్పలేకపోయింది అంటే, సెమీ కండక్టెన్స్ స్పెసిఫిక్ హీట్, మెటల్స్ యొక్క సెమీ కండక్టెన్స్ స్పెసిఫిక్ హీట్ గురించి వివరించలేకపోయింది. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం యొక్క లోపాలు ఏంటంటే, లోహాల యొక్క విశిష్టోష్ణాన్ని అలాగే అర్ధవాహకత్వాన్ని ఇది వివరించలేకపోయింది. ఓకే, థ్యాంక్ యూ.